ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హౌ టు మేక్ టెస్ట్ ల్యాంప్. మెయిన్గా మనకు ఒక హోల్డర్, ఒక ప్లగ్, వైర్, ల్యాంప్ కావాలి. దీన్ని టెస్ట్ ల్యాంప్ అంటారు, సిరీస్ టెస్టర్ అంటారు. అసలు దీన్ని సిరీస్ టెస్టర్ ఎందుకంటారు మన ఫుల్ వీడియో కంప్లీట్ అయ్యే ఎండ్లో తెలుస్తుంది. టెస్ట్ ల్యాంప్ మెయిన్గా మనం ఏదైనా ఎక్విప్మెంట్, స్విచ్ కానీ, గ్రైండర్ కానీ, మిక్సీ కానీ, ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సిరీస్లో చెక్ చేసుకోవడానికి సేమ్ మల్టీమీటర్ లాగా ఉపయోగపడుతుంది. అంటే కంటిన్యూటీ చెక్ చేస్తాం మనం దాంట్లో, అది పని చేస్తుందా లేదా అని తెలియడానికి సిరీస్ టెస్ట్ ల్యాంప్ అనేది యూజ్ చేస్తాం. సో మెయిన్గా నేను ఒక ప్లగ్ ఫిట్ చేసుకున్నాను. చాలా వరకు ఎలక్ట్రికల్ షాప్స్లలో ఒక బోర్డ్ ఫిట్ చేసి ఉంటుంది టెస్టర్. మోటార్ వైండింగ్ చెక్ చేయడానికి కానీ, మోటార్ చెక్ చేయడానికి కానీ, మోటార్ షార్ట్ అవుతుందా చెక్ చేయడానికి కానీ మ్యాక్సిమం బోర్డ్కి చెక్ చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఒక 2 వైర్స్ యూజ్ చేసి ఎలా తయారు చేస్తామో చూడండి. మనం ఇప్పుడు ఇక్కడ ఒక బ్రేక్ చేసుకుంటాం. మనం ఈ 2 కేబుల్స్ సపోర్ట్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఒక టేప్ వేసుకుందాం, 2 జాయిన్ చేసి. ఈక్వల్ చేసి ఎందుకంటే ఒక కేబుల్ గ్రిప్ ఉంటుంది, ఒక కేబుల్ ఊడిపోతుంటుంది. సో దానికోసం మనము అలా చేసుకున్నాం. ఇప్పుడు మనకి బ్లాక్ వైర్ వచ్చేసి కామన్ వైర్. బ్లాక్ వైర్ యూజ్ చేసినప్పుడు సిరీస్లో వర్క్ చేస్తుంది, సిరీస్ టెస్ట్ ల్యాంప్ లాగా వర్క్ చేస్తుంది. అదే మనం నార్మల్గా పవర్ వస్తుందో లేదో చెక్ చేయాలంటే ఓన్లీ రెడ్ కేబుల్స్ 2 యూజ్ చేయాలి. ఇప్పుడు మనకు అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా చూద్దాం.
ఇటు సైడ్ మనం స్లీవ్ తీసుకొని స్లీవ్స్ ఎప్పుడు కానీ తీసాక స్టాండ్స్ అనేది రొటేట్ చేసుకుంటే మనకి స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది, బ్రేక్ అనేది ఉండదు. చెక్ చేసుకుందాం. మనం రెడ్ కామన్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక స్విచ్ చెక్ చేద్దాం. బాక్స్కున్న స్విచ్ చెక్ చేద్దాం, బ్రేకింగ్ అండ్ కంటిన్యూటీ. సో ఇది మనం పక్కకు తీసుకొని సో ఇప్పుడు మనం ఈ స్విచ్ కంటిన్యూటీ ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఓపెన్ ఆన్, స్విచ్ అనేది ఫెయిల్ అయింది చూడండి. ఓపెన్ సర్క్యూట్. ఇప్పుడు మనం ఒక కేబుల్ తీసుకుందాం. స్విచ్లో ఓపెన్ సర్క్యూట్ ఏంటి అని చూపించాను, ఇప్పుడు క్లోజ్ సర్క్యూట్ చూపిస్తున్నాను. ఇది ఈ వైర్ వచ్చేసి కంటిన్యూటీ ఉందా లేదా, ఉంది. సో మిడిల్లో బ్రేక్ అయితే, ఇప్పుడు మనం మిడిల్లో బ్రేక్ చేసామనుకో కంటిన్యూటీ రాదు. ఇప్పుడు టెస్ట్ ల్యాంప్తో చెక్ చేద్దాం. టెస్టర్ ఎందుకు రావట్లేదు? 1 మెగా హోమ్ రెసిస్టర్ ఉంటుంది కాబట్టి మనకు దీనికి ఎంత వెళ్తుంది యాంప్స్, 0.24 మిల్లీ యాంప్స్ వెళ్తుంది. అందుకే ఇది బ్లో కాదు, ఇది బ్లో అవుతుంది.